అయ్యో మాడిపోయేటట్టుంది. బంద్ చేయి గ్యాస్ బంద్ చేయి. ఒకటి చేద్దాం అనుకుంటే ఒకటి అయింది. అసలు ఏం చేయాలో అర్థమే కావట్లేదు. ఏంది హలో బ్రదర్సు, ఈరోజైతే మనం ఎగ్ పఫ్ ప్రిపేర్ చేస్తున్నాం. ఎగ్ పఫ్ ప్రిపేర్ చేయాలంటే దానికి కావాల్సింది గోధుమ పిండితో చేస్తారా లేదండి మైదా పిండితో చేస్తారా? సరే, ఇప్పుడు కావాల్సింది మైదా పిండి తీసేసుకుని దానిలోకి ఉప్పు వేసుకొని కొంచెం లైట్గా చక్కెర వేసుకుని, చక్కెర ఎందుకు వేసుకున్నానా బా అనుకుంటున్నారా? కొంచెం టేస్ట్ కోసం వేసుకున్నానండి. సరే, దాన్ని అయితే చాలా మిక్స్ చేసి, ఎంత మిక్స్ చేయనంటే అట్లా కలిపేశానండి. ఇక ముద్దలు కావాలి అని అంటే కొంచెం వాటర్ కలపాలి కదా. సరే, మైదా పిండిలో అట్లా వాటర్ కలిపేసి, ఎలా అంటే ఎంత కన్సిస్టెంట్లో కలపాలని అంటే చూడండి, నేను ఎలా కలుపుతున్నానో ఆ విధంగా కలిపితే మంచిగా ముద్దలు వస్తాయండి. సరే, చూసారు కదా. అలా మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకుందామంటే ఈ వీడియో మొత్తం చూసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. చూసారు కదా, ఎప్పుడు చూసినా కానీ మనం బయట ఎక్కువ పవి తింటుంటాం. అది మనం కూడా చేయగలమని మనం అనుకుంటే చేస్తాం. నేను కూడా అనుకున్నాను, చేస్తున్నాను. మీరు కూడా అనుకుంటే చేసేసేయండి. ఈ వీడియో చూస్తే మంచిగా చేస్తారు మీరు కూడా. సరే, ఓకే. ఇప్పుడు ఎగ్ పప్పు అంటే ఎగ్స్ కావాలి కదా. ఎగ్స్ కావాలంటే ఎగ్స్ తీసుకోవాలి కదా. ఎగ్స్ తీసుకొని వాటిని ఉడికించాలి కదా. సరే, ఓకే. బౌల్ తీసుకొని అందులోకి కొన్ని వాటర్ తీసేసుకొని ఈ ఎగ్స్ వేసేసుకొని ఉడకబెట్టేసుకోవాల్సిందే. ఉడకబెట్టుకోవాలంటే స్టవ్ మీద పెట్టేసారు కదా. స్టవ్ మీద పెట్టేసి ఉడికించేద్దాం. ఇప్పుడు అవి ఉడికించేలోపు మనం ఏం చేద్దామని అంటే ఒక పాట పాడేసుకుందామా? నాకైతే పాటలు రావండి, మీకైతే పాటలు వస్తే చెప్పేసేయండి. మీకు బేకరీలో ఏవి ఇష్టమో కమెంట్లో తెలపండి. నాకైతే ఎగ్ పఫ్ అయితే బాగా అంటే బాగా ఇష్టం. అందుకనే అండి ఇంట్లో ఒకసారి ట్రై చేస్తున్నాను, మీరు ట్రై చేయండి. సరే, ఓకే. ఇప్పుడైతే ఎగ్స్ అయితే ఉడికేసాయి. చూడండి ఎలా తీస్తున్నాను. పొట్టు తీయడం అనేది ఒక ఆర్ట్ అండి. ఆర్టిస్ట్లను ఎంకరేజ్ చేయాలండి. సరే, నేనైతే తీస్తున్నాను. ఆర్టిస్టులు అంటే మన ఇంట్లో చాలామంది ఉన్నారండి. ఎక్కువగా మదర్ అండి, తెలుసు కదా. ఎందుకంటే ఎప్పుడు చేసేది అమ్మనే కదా. అమ్మ కంటే గ్రేట్ ఎవరన్నా ఉంటారా? సరే, ఓకే. ఇప్పుడు కొంచెం స్టఫ్ కావాలి కదండి. ఎందులోకి స్టఫ్ అంటే ఓన్లీ ఎగ్ పప్స్లోకి అండి. సరే, దానికోసం ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను. ఆనియన్స్ ఎలా కట్ చేస్తారో చూడండి. ఇలా కట్ చేయడం నేర్చుకోండి, ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది. ఎందుకు అని అంటే మ్యారేజ్ అయినాక చేయాల్సిందే కదా. ఓకే, రైట్ అండి. ఇలానే నేనే చూడండి ఎంత ఫాస్ట్గా చేస్తున్నానో చూసారు కదా. నేనేదో రెస్టారెంట్లో ఏం పని చేయలేదండి, ఏదో అలా నార్మల్గా తెలిసినట్టు చేసేస్తున్నాను. సరే, ఓకే. తర్వాత ఒక 4-5 మిర్చి తీసుకున్నాను. మిర్చి ఎందుకనంటే కొంచెం స్పైసీ ఉండాలంటే అట్లా స్పైసీ కోసం తీసుకోవాలి. ఇక చూడండి, వాటిని అలా చిన్నగా తొడమలు తీసేసినాక లైట్ కొసలు తీసేస్తారు ఒక సూపర్. ఇక మన మిర్చిని చిన్న చిన్న స్లైసెస్ లాగా కాదండి, అట్లా పొడుగు షార్ప్నెస్ లాగా చేస్తే మస్తు ఉంటుంది టేస్ట్. అందులోకి మిర్చి అంటే గుర్తుకొచ్చిందండి, ఈ మధ్య గుంటూరు కారం వచ్చిందండి. మహేష్ బాబు గారు అంటే సూపర్ అండి. మహేష్ బాబు ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు కామెంట్లోకి వచ్చి అట్లా చేరిపోండి. నచ్చితే ఓ లైక్స్ వేసుకోండి. సరే, ఇప్పుడైతే మనం మసాలా కోసం ఏం చేస్తున్నాం, కొంచెం ఆయిల్ వేసి ఒక బౌండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి అట్లా జీలకర్ర ఆవాలు అలా వేసేసి అవి కొంచెం గోలాక పచ్చిమిర్చి ఇంతకుముందు కట్ చేస్తాం కదా పచ్చిమిర్చి, దాని తర్వాత గోలాక తర్వాత ఏమేస్తామండి ఆనియన్స్ అలా వేసి కొంచెం ఫ్రై చేయాలి. కొంచెం కాదండి, కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేటట్టు ఫ్రై చేస్తేనే కదా మంచిగా ఉడుకుతుంది. సరే, దానిలోకి ఇంకేం చేస్తాం, లైట్గా పసుపు వేసుకుందాం. ఎందుకంటే కొంచెం స్ట్రెచ్చర్ మంచిగా వస్తుందండి. సరే, వచ్చేసింది. తర్వాత కొంచెం స్పైసీగా ఉండాలి, లైట్గా మిర్చితో కాకుండా కొంచెం కారం అలా ఉప్పు ఇలా వేసేసుకొని ధనియాల పొడి కొంచెం చాట్ మసాలా అలాంటివి వేసేసుకుని కలిపేసుకున్నాం అనుకో, రెడీ అయిందండి మన మసాలా. సరే, ఓకే. మసాలా రెడీ అయింది, పక్కకు పెట్టేసుకున్నాం. ఇంతకుముందు మనం పిండి కలుపుకున్నాం కదా, అది కూడా రెడీ అయిపోయింది. మరి అది కూడా పక్కకు పెట్టుకుందామా? లేదండి, ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఎగ్ పఫ్ చేయాల్సింది ఖచ్చితం ఓ చిన్నగా చపాతీ టైపు చేసేసుకోవాలి కదా. సరే, ఇప్పుడు చేసేసుకుందాం. దానికోసం ఏం చేద్దాం, చిన్న ముద్దలు చేసేసుకుందాం. చిన్న అని అంటే మనకు చేతులు ఎంత వస్తుందో అంతే తీసేసుకోండి, ఏం కాదు, ప్రాబ్లం లేదు. ఎంత వచ్చినా ఏం లేదు, దానికి ఒక కొలత గింత రౌండ్గా ఉండాలి, అంత రౌండ్గా ఉండాలి, ఏం కొలత లేదండి. మనకు చేతికి ఎంత వస్తుందో అంత తీసేసుకోండి. సరే, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఒక ప్లేట్ తీసుకున్నాను, దాని మీద అలా చల్లేసాను. అదే ప్లేట్ ఎందుకు తీసుకున్నాము, మంచిగా మనం ఏమంటాం దాని పేరు గుర్తుకొత్తలేదండి. సరే, ఏదో అది తీసుకొని అంటావు కదా. ప్లేట్ అయితే మంచిగా స్మూత్గా వస్తుందండి. సరే, దాంతో నేనేం చేస్తాను, అట్లా పిండి పిండి ఎందుకు జల్లానంటే కింద అతుక్కోకుండా ఉంటుందండి. ఎందుకంటే అది మైదా పిండి కదండి అట్లా. కాబట్టి సరే, ఓకే. నేనైతే మొత్తం స్మూత్గా వచ్చేసాను. అబ్బా, ఏం గుండ్రంగా చేశానండి. శబాష్. సారీ అండి, అలా చెప్పుకోకూడదు, ఎవరు వేరేటోళ్ళు చెప్పాలి కదా. సరే, ఓకే. ఇప్పుడైతే నేనేం చేస్తాను, మళ్ళీ ఇంకోటి దాని మీద ఏం చేస్తున్నాను మీకు డౌట్ వచ్చింది. సరే అండి, లేయర్స్ రావాలి కాబట్టి అన్నీ ఒక్కొక్కటి అలా ఇది మన పిండి మైదా పిండి చదువుకుంటా చట్టా అని పైన వేసేసుకుంటా చేశాను. మరి సైడ్స్ ఎందుకు కట్ చేస్తుండబ్బా అంటే మనకి ఎగ్ పప్స్కు కొంచెం రౌండ్ షేప్ రావాలండి. రౌండ్ కాదండి, స్క్వేర్
స్క్వేర్ షేప్ రావాలి కాబట్టి స్క్వేర్లో కట్ చేస్తున్నాను. ఆ అంచులు కట్ చేసేసుకున్నాం అనుకో మంచిగా స్క్వేర్ షేప్ వస్తుంది కాబట్టి మంచిగా ఎగ్ పప్స్ అనేది కరెక్ట్ సెట్ అవుతుంది. సరే నేనైతే ఎడ్జెస్ అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఒక 2 ఎగ్స్ కానంటే 4 ఎగ్ పప్స్ అవుతాయి. 4 అంటే నేను 2 మా తమ్ముడు 2 కుమ్మేస్తాం అదే సరిపోద్ది. సరే ఓకే 4 షేపులు చేశాను. స్టఫ్ ఇంతకుముందు చేసేసుకున్నాం కదా. స్టఫ్ అంటే బాగా మందికి గుర్తుకొచ్చేది కదే అండి, అది కాదండి. మనకేంటంటే ఇంతకుముందు ఉల్లిగడ్డల స్టఫ్ అంటే ఉల్లిగడ్డలు చిన్న కర్రీ. సరే దాని మీద పెట్టేస్తాను. సరే ఇంతకుముందు బాయిల్ అయిన ఎగ్స్ ఉన్నాయి కదా, దాన్ని ఏం చేద్దాం. ఇప్పుడైతే ఫుల్ ఎగ్ కాదండి, హాఫ్ ఎగ్. మావాడైతే ఎగ్స్ చూడంగానే ఫస్ట్ మింగెత్తాడు, వానికి కనబడకుండా చేశాను. సరే ఓకే రెండింటిని మంచిగా స్లైసెస్ కట్ చేసుకుని కొంచెం టేస్ట్ రావాలంటే ఏం చేయాలి, లైట్గా కారం ఉప్పు చల్లేసుకున్నామంటే సూపర్. సరే ఎగ్ని ఎందుకు ఇలా రివర్స్ పెడుతున్నామనంటే రివర్స్ పెట్టేస్తే ఆ స్టఫ్ అనేది మంచిగా పట్టుకుంటుందండి, కరెక్ట్గా ఫిక్స్గా ఉంటుంది. సరే ఓకే నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు ఎగ్ పప్పు లాగా మలుస్తున్నాను. ఎగ్ పప్పు లాగుతున్నా మరుస్తారు, అలా మరుస్తూనే ఎగ్ పప్పు అంటారండి. సరే ఓకే ఎగ్ పప్పు లాగా మరుస్తాను. ఇంకో డిఫరెంట్గా చేస్తారు కదా. సరే నేనేం చేశానంటే మా తమ్మునికి 2 కాబట్టి నాకు 2 కాబట్టి సరే ఒక 2 డిఫరెంట్గా ఇంకో డిఫరెంట్గా తయారు చేద్దామని ఫిక్స్ అయిపోయా. సరే ఓకే ఏంటి సరే ఒక 2 ఇలా మొత్తం టోటల్ ప్యాక్ చేసేస్తాను. ఇంకో 2 ఇలా ఈ సైడ్ ఆ సైడ్ అలా 2 కలిపేసేసి పక్క పెట్టేస్తాను. అంతే సరిపోద్ది, ఎక్కువ అవసరం లేదు. మనకు ఎగ్ పప్పు ఎక్కువ చూసేది ఇలాంటివి అండి. ఇప్పుడు సెకండ్ చేసాం చూడు అలానే చూస్తూ ఉంటాం ఎక్కువ శాతం, అంటే 2 చేస్తారండి. సరే ఓకే ఒక ప్లేట్ తీసుకున్నాను, ఎందుకంటే హోమ్ స్టైల్లో కాబట్టి హోమ్ దగ్గర దొరికే వస్తువులతోనే వేయాలి. ఓవెన్ లేదు కాబట్టి ఒక ప్లేట్ మీద అలా నెయ్యి రాసేసుకొని, నెయ్యి ఎందుకు రాసుకున్నానంటే కింద అనేది అంటుకోకుండా. సరే ఒక ప్లేట్ తీసేసుకొని దాని మీదకి ఇవన్నీ తీసి షిఫ్ట్ చేశాను. మీరు ఇలా మీకు సౌకర్యంగా ఉన్న వస్తువులతోటే వాడుకోవచ్చు. సరే ఇప్పుడు నేనేం చేయాలి, కొంచెం ఆ పైన లేయర్ అనేది మంచిగా రావాలి కాబట్టి ఒక ఎగ్ తీసేసుకొని దాన్ని మంచిగా ఇట్లా ఎంత కలపాలంటే మీరు షార్ప్నెస్ ఉన్న. సరే ఏం చేయాలి, దాన్ని కొంచెం పైన అప్లై చేయాలి. నేను దగ్గర కొంచెం బ్రష్ లేదండి, సరే చెంచాతో అయితే నేను అప్లై చేస్తున్నాను. ఒక గంజు తీసుకున్నాను, ఆ గంజులో ఒక చిన్న స్టాండ్ పెట్టాను. ఆ స్టాండ్లో ఇట్లా ఇప్పుడు మనం అమర్చుకున్న ప్లేట్ని తీసుకుని పెట్టేశాను. ఇదేందబ్బా గట్లెట్టు పెట్టాడు, వాటర్ బాయ్ లేదు ఏం లేదు. మనం ఇంతకుముందే చెప్పాను కదా ఓవెన్ లేకుండా చేసాం. ఇప్పుడు చూసారు కదా బయట బేకరీలో ఎలా ఉంటుందో అలానే వచ్చింది కదా. ఇక వచ్చేసిందంటే ఇక ఆలస్యం ఎందుకు, తినేయడం కదా. ఒక మంచి ప్లేట్లోకి తీసేసుకొని చూసారు కదా మాడిపోకుండా ఎంత మంచిగా ఎంత సూపర్గా క్రిస్పీ లేయర్లు వచ్చింది. ఇక మరి ఇంకా ఆలస్యం ఎందుకు, నేనైతే తినేస్తాను. నచ్చితే లైకు షేరు పక్కకు సబ్స్క్రైబ్, మంచి వీడియోస్ ఇస్తున్నాను. ఇక మా తమ్ముడైతే తీసేసుకొని ఫటాఫట కట్ చేసేసుకొని కొంచెం సాస్లో ముంచేసుకొని తినేద్దామని వాడు ఫిక్స్ అయ్యండి. మరి మీరెందుకు ఫిక్స్ గారు, చూడండి ట్రై చేయండి, ఖచ్చితంగా లైక్ అయితే వేసుకోండి.